నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది. చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. పిల్లల్ని సరిగ్గానే పెంచుతున్నారా? మీకు చాలామంది తల్లిదండ్రులకి ధృతరాష్ట్రుల అలవాట్లు వస్తున్నాయి. ధృతరాష్ట్రుడు చాలామందికి తెలుసు కదా, భారతంలో చాలా పెద్ద పాత్ర. కౌరవులకి తండ్రి. ఆయన చేసిన పెద్ద తప్పు పని ఏమిటో తెలుసా? పిల్లలని అతి గారాభంగా పెంచడం. పిల్లలు చేస్తున్న తప్పులని కళ్ళు మూసుకుని ఉండిపోవడం. పిల్లలు చేస్తున్న తప్పులు తెలిసి కూడా. ఆయన భార్య కూడా భర్తకి కళ్ళు లేవు కనుక తను కళ్ళు మూసుకుంది. ఒక జంట రేపొద్దుట భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దవలసిన ఒక జంట కళ్ళు మూసుకుంటే తమ ముందు ఏం జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టు ఉంటే, నాన్ రియాక్టివ్గా కనుక అలా ఏదన్నా జరగని అన్నట్టు వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది మహాభారతం చెప్తుంది. చూసుకోండి. మహాభారతం చెప్తున్న పాఠం చిన్నది కాదు, ముఖ్యంగా తల్లిదండ్రులకి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని సిస్టంలో పెట్టడంలో, పిల్లల్ని సరిగ్గా ఇచ్చేయడంలో ఫెయిల్ అయితే, పిల్లలకి క్యారెక్టర్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే, ది రిజల్ట్ విల్ బి కెటాస్ట్రాఫిక్. ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, ప్రాబ్లీ ఇట్ విల్ బి ఎండ్ ఫర్ దేర్ కెరీర్, ఫర్ ది చిల్డ్రన్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్, హూ ఎవర్ ఇట్ ఈస్. తాజాగా 2 ఉదాహరణలు చెప్తాను దీనికి సంబంధించి. ఐ థింక్ ఒక 3-4 వారాల క్రితం ఒక ఇండస్ట్రియలిస్ట్ని ఆస్తి కోసం మనవడు చంపేశాడు, పొడి చంపేశాడు. ఇది నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్లో జరిగింది. హీ బికమ్ ఏ హ్యాబిచువల్ డ్రగ్ అబ్యూజ్డ్ పర్సన్, అట్లాగే డ్రింకర్ మనవడు. రాత్రి 12 గంటల వేళ తాతను చంపేశాడు, పొడి చంపేశాడు. కొద్ది రోజుల క్రితం, ఒక 3 రోజుల క్రితం తెర్లాపూర్లో ఒక కొడుకు తల్లిని 9 సార్లు కత్తితో పొడి చంపాడు. ఇమాజిన్, రిపీటెడ్లీ స్టాబింగ్ మదర్ 9 times. ఒక కొడుకు తల్లిని 9 సార్లు పొడిచాడంటే ది సైకిక్ ఆఫ్ దట్ పర్సన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సరే చాలా విలువైన ఆస్తులు ఉన్నాయట, మేబీ వాళ్ళు చెప్పిన దాని పేపర్లో వచ్చిన దాని ప్రకారం కానీ, నాకు నా మిత్రులు చెప్పిన దాని ప్రకారం కానీ, ఆ కుటుంబానికి 2.5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఆస్తుంది. ఆ ఆస్తిలో సుమారు 100 కోట్లు. కొడుకు తాగి తందనాలు ఆడుతున్నాడు, సరిగ్గా లేడు అని చెప్పి తల్లి డబ్బులు ఇవ్వట్లేదు. తల్లి డబ్బులు ఇవ్వట్లేదు, తనకి రావాల్సిన వాటా ఇవ్వట్లేదు, ఆస్తి రాసి ఇవ్వట్లేదని తల్లి చంపేశాడు. దట్స్ వాట్ హ్యాపెండ్. సో దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ నాట్ నర్చరింగ్ యువర్ చిల్డ్రన్ ఎట్ ప్రైమరీ లెవెల్. చిన్నప్పుడే కనుక పిల్లల్ని ఒక సిస్టంలో ఉంచితే ది రిజల్ట్ విల్ బి గుడ్. ఇఫ్ యూ ఫెయిల్ టు డూ దట్, యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. సరే, పిల్లల మీద సమాజ ప్రభావం, మిత్రుల ప్రభావం ఇవన్నీ ఉంటాయి, ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎస్, పిల్లలు మనకన్నా ఎక్కువ బయటే ఉంటున్నారు, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా పిల్లలు చెడిపోతున్నారు అని చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం, ఆర్ దే ప్లేయింగ్ దేర్ రోల్ ప్రాపర్లీ? తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నారా? బయట వాళ్ళ మిత్రుల ఇన్ఫ్లుయెన్స్ కానీ, సమాజ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నం ఏమిటి? మీ పిల్లలతో మీరు తీరిగ్గా మాట్లాడగలుగుతున్నారా? మీ పిల్లలు మీ దగ్గర ఏదన్నా చెప్పుకునేటంత అవకాశం ఇస్తున్నారా? పిల్లలకి మీకు మధ్య గేప్ చాలా పెరిగిందా, యాజిటేజ్గా ఉందా, తగ్గుతుందా? దీన్ని ఎప్పుడైనా గమనిస్తున్నారా? మీ పిల్లవాడు ఏదన్నా తప్పు చేస్తే పొరపాటున, నేను ఈ తప్పు చేశాను అని చెప్పుకునేటంత చదువు మీ దగ్గర ఉంటుందా? థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల
వ్యవహార శైలి కారణంగా పాడవుతున్నారు. ఈ పర్సంటేజ్ వేరీస్. కొంతమంది బయట ప్రభావం మా పిల్లల మీద ఎక్కువ, మాది కాదు అంటారు. అప్పుడు నీ ప్రభావం ఎంత ఎక్కువ ఉండేలా చూసుకోవాలి తర్వాత నువ్వు చూసుకోవాలి. ష్యూర్లీ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పొరపాటుని తల్లిదండ్రులు ఇటువంటి రెస్పాన్సిబిలిటీని మిస్ చేస్తే, ఇఫ్ దే లాస్ ది ఆపర్చునిటీ, దెన్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్స్ మేబీ మెనీ ఏ టైమ్స్, చాలా సందర్భాల్లో ఇట్ విల్ బి క్లోజ్డ్. ఇట్ మే నాట్ ఓపెన్ అగైన్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 2 కేసుల్లో కూడా ఆ పిల్లలు ఈ దరిదాపుల్లో బయటకు రాకపోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ అంటే యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ఇంటెన్షనల్ మర్డర్స్ 2 కూడా. ఆ కేసు కానీ ఈ కేసు కానీ 2 ఇంటెన్షనల్ మర్డర్స్. ఒక దాంట్లో మనవడు ఇన్వాల్వ్డ్, ఒక దాంట్లో కొడుకు ఇన్వాల్వ్డ్. జనరేషన్ మాత్రమే తేడా. సో బీ కేర్ఫుల్. పిల్లల్ని పెంచేటప్పుడు ధృతరాష్ట్రుడి భావనలు మీకు రానివ్వకండి. మా పిల్లాడు చాలా గొప్పవాడు, చాలా అద్భుతం, ఇది అనేది. టు ఎంకరేజ్ దేర్ పాజిటివ్ మెంటాలిటీ ఈజ్ ఓకే, బట్ ష్యూర్లీ when they did something, you have to act tough.